హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఈరోజు వీడియోలో నేను ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ ఈ అన్బాక్సింగ్ చేసే ముందే నేను చెప్తున్నాను, చాలా మంది సబ్స్క్రైబర్స్ దీని గురించి అడిగారు కాబట్టి నేనైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. లేకపోతే అన్బాక్సింగ్ చేసే ఉద్దేశం నాకు 1% కూడా లేదు. సో ఈరోజు ఏంటి అంత స్పెషల్ ఏమైనా ఉందా, చేయకూడదు ఏమైనా అన్బాక్సింగ్ చేస్తున్నానని మీకు అనిపించవచ్చు. సో చేయకూడని అన్బాక్సింగ్ అయితే ఏం కాదు, కానీ చేస్తే బాగుంటుందో లేదో తెలీదు అనే ఒక ఉద్దేశంతో నేను చేయలేదు. రెండోది, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏమన్నారంటే ఇప్పటికొచ్చి ఎవరు కూడా మన తెలుగులో ఎలాంటి అన్బాక్సింగ్ అయితే చేయలేదు, అందుకనే మీరు చేయండి బ్రో అని చెప్పేసి అడగడం జరిగింది. ఎస్, అది కూడా కరెక్టే అని చెప్పేసి నేను చేయడానికి అయితే ఒప్పుకున్నాను. సో అలాంటి అన్బాక్సింగ్ ఏముంటుందా అని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం అన్బాక్స్ చేయబోతున్నాం అంటే ఇది ఒక గ్యాస్ స్టవ్. ఇందులో మనకి 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది నేను గ్రీన్ చెఫ్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ కొన్ని బెస్ట్ గ్యాస్ స్టవ్స్ నాకు నచ్చినవి అండ్ కొంచెం మంచి క్వాలిటీతో ఉండేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందులో మీరు ఏం తీసుకున్న ప్రాబ్లం లేదు. ఇది నాకు కొంచెం తక్కువ ప్రైస్కి ఆఫర్లో వచ్చిందని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఈ గ్లాస్ ఏదైతే ఉందో చాలా హార్డ్ ఉంటుంది, అంటే పెద్ద పెద్ద ఏమైనా ఇవి పడిపోయినా సరే ఏమి దీనికి బ్రేకేజ్ అవ్వటం కానీ ఏం జరగదు. సో మీరు కూడా ఎక్కి నించోవచ్చు దీని మీద. కాకపోతే కింద ఉన్న బూట్స్ ఎవరైతే ఉంటాయో అవి మీకు వంగిపోయే అవకాశం ఉంది, కానీ సో ఈ గ్లాస్ అయితే మాత్రం బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు టంగడ్ గ్లాస్ అని అయితే ఇస్తారు. సో దీనికైతే 2 years వారంటీతో ఇస్తారు. అండ్ కొన్ని గ్యాస్ స్టవ్స్ వచ్చేసి 5 years వారంటీతో కూడా వస్తాయి. అండ్ ఆల్రెడీ నేనైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూసా, నాకు సరిపోతుందా లేదా అని చెప్పేసి. అంటే మనకి ఇక్కడ కంప్లీట్గా బుక్ చేసుకునేటప్పుడే ఈ లెంగ్త్ అనేది చూసుకోండి, సరిపోతుందా లేదా అనేది. సో ఇక చిన్న ప్లాస్టర్ ఉంటుంది అంతే, కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి, ఎందుకంటే ఒకవేళ మీకు సెట్ అవ్వలేదు అనుకోండి చాలా ఇబ్బంది. ఫ్రెండ్స్, ఓపెన్ చేసినట్టయితే మీకు లోపల కంటెంట్ వచ్చి మీకు గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి గ్యాస్ స్టవ్ కానీ బయటికి తీసేసినట్టయితే లోపల కొన్ని కంటెంట్స్ అయితే ఉన్నాయి. ఈ లోపల కానీ చూసుకుంటే నాబ్స్ ఉంటాయి, 4 నాబ్స్ ఉంటాయి. అండ్ ఈ నాబ్స్ని మనం తీసి పక్కన పెడదాం. సో ఇక మనం ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఇందులో బర్నర్స్ అయితే ఉంటాయి. 2 ఒక సైజులో వస్తాయి, మిగతా 2 ఇంకో సైజులో వస్తాయి. సో 2 మనకి పెద్దవి వస్తాయి, 2 చిన్నవి అయితే వస్తాయి. అండ్ ఇది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. అంటే వంట కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే పెద్ద బర్నర్స్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు కూడా 4 బర్నర్స్ వాడే అంత వంట ఉంటుందా అంటే ఉండదు. కానీ ఏంటంటే ఇక్కడ మేజర్గా చాలామంది వాడాలి అనుకునే వాళ్ళు ఉంటారని చెప్పేసి చాలామంది వాడాలి అనుకుంటారు, అందుకోసం చెప్పి తీసుకుంటారు తప్ప లేకపోతే అవసరం లేదు. సో ఇందులో కానీ మీరు చూసుకున్నట్టయితే 4 లెగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ లెగ్స్ దేనికి యూజ్ అవుతాయంటే ఒకవేళ అవి ఏమైనా పాడైపోతే ఎక్స్ట్రాగా ఈ లెగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి మనం బయట కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇంతే. అండ్ దీన్ని ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. అండ్ మీరు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలనేది కూడా నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఇదే తీసుకోవడానికి కారణం ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్స్ తీసుకోవటం బెస్టా, లేకపోతే మనకి గ్లాస్ టాప్ ఉంటుంది చూసారు కదా, సో ఆ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్స్ తీసుకోవటం బెస్టా అనేది మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను మీకు కొన్ని గ్యాస్ స్టవ్స్ అయితే చూపిస్తాను. అవి తీసుకోమని కాదు, నేను అవి తీసుకునే ఎగ్జాంపుల్స్గా నేను మీకు చూపిస్తాను వాట్ ఈస్ బెస్ట్ అనేది నేను మీకు చూపిస్తాను, సరేనా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ స్టవ్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనకి ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ టైపు, రెండోది మనకి గ్లాస్ టాపు. సో ఈ గ్లాస్ టాప్ బెస్టా లేకపోతే ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ బెస్టా అనంటే నేనైతే మాత్రం గ్లాస్ టాపే తీసుకోమని చెప్తాను. ఎందుకు అనంటే స్టెయిన్‌లెస్ స్టీల్ అనేది ఓల్డ్ మోడలు, పెద్దగా లుక్ ఉండదు. ఏదో అందరూ ఏమంటారంటే కొంచెం హెవీ ఉంటుంది అనంటే, హెవీ అంటే మనం ఏమైనా 100 కేజీల రైస్ ఏమైనా దీని మీద వండుతామా చెప్పండి? సో ఆల్మోస్ట్ మనం ఏదైతే 3, 4 కేజీస్ మహా అయితే 10 కేజీస్ 4 టైప్ గాని మీరు తీసుకున్నట్టయితే, అంటే 4 బర్నర్స్‌ది గాని మీరు తీసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఆ 10 కేజీస్ 15 కేజీస్ మోసేటట్టే ఉంటాయి. సో ఇక్కడ మీకు బిల్డ్ క్వాలిటీ గానీ వేటి గురించి కూడా మీరు బిల్డ్ క్వాలిటీ గురించి కానీ దేని గురించి అయితే మీరు పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే కొత్తగా గ్యాస్ స్టవ్స్ తీసుకుందాం అనుకుంటే ఇవి మ్యాక్సిమం నెగ్లెక్ట్ చేసామని చెప్తాను. ఇవి ఓల్డ్ వెర్షన్స్, ఇవి అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే, మరి గ్లాస్ మోడల్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మీరు ఏం చూడాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్లాస్ మోడల్లో బిల్డ్ క్వాలిటీ అనేది చూడాలి. సో బిల్డ్ క్వాలిటీ అనేది మ్యాక్సిమం అన్నీ ఒకేలా అయితే ఉంటాయి. సో మీకు టంగ్డ్ గ్లాస్ అంటాం ఇది, ఓకే. సో ఈ గ్లాస్ అనేది ఎంత మందంగా ఉంటే ఆ గ్లాస్ టాప్ ఏదైతే ఉందో అది అంత హార్డ్గా ఉంటుంది. రెండోది మీకు ఏమైనా సరే ఆ గ్లాస్ మీద పడినా పెద్దగా ఏమవ్వదు. సో ఈ టంగ్డ్ గ్లాస్ అంటేనే మనకి ఫోన్స్కి గొరిల్లా గ్లాస్ ఎలా అయితే ప్రొటెక్టివ్గా యూజ్ అవుతుందో అలానే మనకి ఈ గ్లాస్ అనేది చాలా ప్రొటెక్షన్ లేయర్, చాలా ప్రొటెక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ దీని మీద ఉండే డిజైన్ బట్టి మీకు నచ్చిన డిజైన్ మీరు ఎంచుకోవచ్చు. సరే, మరి 4 బర్నర్ ఉంటుంది, 2 బర్నర్ ఉంటుంది కదా, మరి ఏం తీసుకోవాలి అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మీ ఇష్టం మీద బేస్ అయి ఉంటుంది. అక్కడ మనకి మీ దగ్గర ఉన్న స్పేస్ బట్టి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే 2 బర్నర్స్ తీసుకోవాలా, 4 బర్నర్స్ తీసుకోవాలా అనేది మీ బట్టే బేస్ అయి ఉంటుంది తప్ప ఏం తీసుకోవాలి అనే దాన్ని బట్టి బేస్ అయ్యి ఉండదు, ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా వాడతారా అంటే, నాకు తెలిసినంత వరకు ఎవరు 4 బర్నర్స్ని ఈ రోజు వరకు, ఓకే, 4 రకాల వంటకాలు ఒకే ఒక వ్యక్తి ఒక గ్యాస్ స్టవ్ మీద వండటం అనేది నాకు తెలిసినంత వరకు కొంచెం కష్టం. చాలా రేర్ కండిషన్స్లోనే జరుగుతుంది. అంటే మీకు 2 బర్నర్స్ అనేది మ్యాక్సిమం సరిపోతుంది. కానీ మనం ఇంటీరియర్స్ అవి కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళకి 4 బర్నర్స్ పెట్టుకోవటం వల్ల కొంచెం డిజైన్డ్గా ఉంటుంది తప్ప, లేకపోతే 4 బర్నర్స్ అయినా 2 బర్నర్స్ అయినా మన ప్రాక్టికల్ యూజెస్కి వచ్చేసరికి సేమ్ ఒకేలాగైతే పర్ఫామ్ చేస్తాయి. సరే, నేను తీసుకున్నది వచ్చేసి గ్రీన్ చెఫ్. ఒక గ్యాస్ స్టవ్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మనకి ఈ బర్నర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి బ్రాస్ అండ్ అల్యూమినియం ఉంటాయి. సో మీరు బ్రాసే తీసుకోండి, అల్యూమినియం అయితే తీసుకోవద్దు. అల్యూమినియం అంటే మీకు కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు బ్రాసా లేకపోతే అల్యూమినియం అని చెప్పేసి, అంతే. తర్వాత వారంటీ ఏం తీసుకోవాలి అంటే 2 ఇయర్స్ కొంతమంది ఇస్తారు, కొంతమంది 1 ఇయర్ ఇస్తారు, కొంతమంది 5 ఇయర్స్ కూడా ఇస్తారు. సో వారంటీ మీరు తీసుకుంటే సరిపోతుంది. మీ డిజైన్ బట్టి మీరు ఏ గ్యాస్ స్టవ్ తీసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనకి ఆటోమేటిక్ ఇగ్నిషన్స్ ఉంటాయి అండ్ మాన్యువల్ ఇగ్నిషన్స్ ఉంటాయి. మాన్యువల్ ఇగ్నిషన్ అంటే ఏంటంటే, మీరు ఒక లైటర్ కొనుక్కొని మీరు స్టవ్ని లైట్నింగ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆటోమేటిక్ ఇగ్నిషన్స్ అనుకోండి. ఈ ఆటోమేటిక్ ఇగ్నిషన్స్ ఎలా ఉంటాయంటే, డైరెక్ట్గా మీరు నాబ్స్ తిప్పేస్తే సరిపోతుంది. జస్ట్ నాబ్స్ మీరు ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది లైటింగ్ అదే వచ్చేస్తుంది అనమాట. మీరేమి ఎక్స్టర్నల్గా మీరేమి లైటింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓకే. సో లైటర్ అయితే మీరు వాడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమన్నా చూసారు కదా, ఇగ్నిషన్ టైప్ వచ్చేసి ఆటో ఇగ్నిషన్. అంటే ఇంకా ఈ నాబ్ ఏదైతే ఉందో దాన్ని తిప్పితే సరిపోతుంది. అయితే కొన్నిట్లకి ఇందులో బ్యాటరీ ఉంటుంది, కొన్ని డైరెక్ట్గా మనకి లైటర్ ఎలా అయితే పనిచేస్తుందో అలాగే పనిచేసేటట్టు అయితే ఉంటాయి. బట్ ఏదైనప్పటికీ కూడా మీకు ఈ ఆటోమేటిక్ ఇగ్నిషన్ అనేది మీకు దాదాపుగా 10,000 నుంచి స్టార్ట్ అయితే 25,000 దాకా కూడా ఉంటాయి, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక నేను మీకు చూపిస్తాను చూడండి. మీకు 1400, 1500 ఈ రేంజ్లో అయితే ఉంటాయి. సో చూసారు కదా 1900, బట్ ఇది మీకు 1500, 1400 ప్రైస్ రేంజ్లో అయితే మీకు లభిస్తూ ఉంటాయి. సో 2 బర్నర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే గ్లెన్ అనేది బాగానే ఉంటుంది. కానీ మరీ ఎక్కువ మీరు అనుకున్నంత ఎక్స్ట్రాడినరీ బిల్డ్ క్వాలిటీ ఉండదు కానీ ఓకే, బట్ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి అవుట్పుట్ అయితే మనకి ఇది ఇస్తుంది. సరే, నెక్స్ట్ మనకి బ్రాండెడ్లో కావాలి అనుకుంటే మనకి ప్రెస్టేజ్ ఉంది, పీజీ అని ఉంటుంది, ఇలా రకరకాలు అయితే ఉంటాయి. సో డిజైన్ బట్టే ఉంటుంది. చూసారు కదా ఇలా. ఇందులో కూడా మీకు ఆ ఇగ్నిషన్ అనేది ఆటోమేటిక్గా రావు, మీకు 4 బర్నర్స్లోనే వస్తాయి. సరే, ఇక్కడ చాలామంది ఏంటంటే 3 బర్నర్స్ చాలా బాగుంటాయి కదని చెప్పి 3 బర్నర్స్ తీసుకుందాం అనుకుంటారు. కానీ మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఈ 3 పొయ్యిల గ్యాస్ స్టవ్ని అస్సలు వాడరు. సో ఎప్పుడు కూడా ఈ 3 గ్యాస్ స్టవ్స్ని అయితే మాత్రం మీరు తీసుకోబాకండి. ఎందుకంటే ఇక్కడ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏదో 1-2 మాత్రమే వాడగలం, 3 అయితే వాడలేము. అలాంటప్పుడు మీరు ఈ 3 తీసుకున్న ఒకటి, తీసుకోకపోయినా ఒకటే. అండ్ మన సంస్కృతి సాంప్రదాయ పరంగా కూడా మనకి ఈ 3 పొయ్యిలు అనేది ఉండటం అనేది
కరెక్ట్ కాదని చెప్తాను. అండ్ ఒకే ఇంట్లో 2 గ్యాస్ స్టవ్స్ కూడా ఉండకూడదని అంటూ ఉంటారు. అంటే ఒక ఇంట్లో 2 పొయ్యిలు వెలగకూడదు అంటారు. సో అది కూడా మీ అందరికీ తెలిసిందే కదా. ఆ పరంగా కానీ చూసుకుంటే మీకు ఈ 3 పొయ్యిలు ఏవైతే ఉన్నాయో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదనే చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్గా గ్లెన్ అనే ఒక బ్రాండ్ అని చూశారు కదా. సో ఈ గ్లెన్ కానీ లేకపోతే మీకు ఫ్యాబర్ అనే ఒక బ్రాండ్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ బ్రాండ్ అసలు. ఇది మనకి వాటర్ ప్యూరిఫైర్స్ ఇలా రకరకాల ఐటమ్స్ని అయితే తయారు చేస్తూ ఉంటుంది ఫ్యాబర్ అనేది. సో గ్యాస్ స్టవ్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంటాయి. అండ్ ఇదే ఫ్యాబర్లో మీకు పైన చిమ్నీస్ ఉంటాయి. ఎలాంటి గ్యాస్ స్టవ్ తీసుకుంటే సరిపోదు, దీనికి పైన చిమ్నీ కూడా మీరు ఇచ్చారంటే మీ వంటిల్లికి అద్దరిపోద్దనే చెప్తాను. బట్ ఇవి దాదాపుగా 20,000 ఇలా ఉంటాయి. సో ఇక్కడ ప్రైస్ చూసారు కదా 16,000. సో హైయెస్ట్ వచ్చేసి 17.150 రూపీస్. నాకు తెలిసి ఒక 15,000 దాకా అయితే ఉంటాయి రెగ్యులర్ ప్రైసింగ్స్లో. నెక్స్ట్ మనకి అదే గ్లెన్ నుంచి మీకు కొంచెం తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే ఇక్కడ 6,200 ఇలా ఉంది చూసారు కదా. సో ఇందులో మనకి గ్లెన్లోనే మనకు ఇంకొంచెం తక్కువ ప్రైస్లో అయితే వస్తాయి. ఇదే గ్లెన్ మళ్ళీ మీకు ఇక్కడ 4 బర్నర్స్ ఎంత పడింది, 13,000 పడింది. అదే గ్లెన్ మనకి ఇక్కడ 4 బర్నర్లు ఎంత పడింది, 6,000, 5,900. అంటే ఆల్మోస్ట్ 6,000, 13,000 ఇలా పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి అదే ఫ్యాబర్ కొంచెం డిజైన్కి అనమాట. ఇక్కడ కంప్లీట్గా డిజైన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇవి కొనేదే డిజైన్ కోసం కాబట్టి గ్యాస్ స్టవ్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను మీకు ఫ్యాబర్ని 2 వేరు చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిగతావన్నీ ఒకలా ఉంటే, సో ఇక్కడ నార్మల్ బర్నర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 4 బర్నర్స్ దగ్గర చూశారు కదా, నేను మీకు ఇది ఇంకా కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇవేంటి అంటే డబుల్ బ్రాస్ అంటారు. సో ఈ డబుల్ బ్రాస్ అంటే ఎలా ఉంటుంది అంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుంచి కూడా మనకి ఈ ఇగ్నిషన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లేమ్ ఎలా వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మీకు పైకి వస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్లేమ్ కూడా మీకు కంప్లీట్ బ్లూ కలర్తో అయితే వస్తుంది. మనకి రెగ్యులర్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి అలా కంప్లీట్ బ్లూలో అయితే రావు. ఇది మనకు ఉండే అడ్వాంటేజెస్ అనమాట ఇక్కడ. అండ్ ఇది కూడా మనకి డబుల్ బ్రాస్తోనే వస్తుంది. చూసారు కదా హోల్స్ ఎలా ఉన్నాయో. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎక్కువ హీట్ అనేది అండ్ చాలా ఫాస్ట్గా మనకి కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. అండ్ మీ వంటింటికి ఇంకొంత అందం అయితే చేకూరుతుంది వీటి వల్ల. ఇవి రెగ్యులర్ అయితే ఇదేమి అంత లుక్ అయితే లేదు. నేను తీసుకున్నది ఏంటి అంటే కొంచెం లుక్ ఉందని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. అండ్ అది ఇప్పుడు వచ్చేసి స్టాక్ కూడా లేదు. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. ప్రస్తుతానికి ఏవి స్టాక్ లేవు కాబట్టి లింక్స్ అయితే ఇవ్వటం లేదు. సో ఒకసారి లింక్స్ అనేవి పెట్టానా లేదా అనేది మీరు ఒకవేళ అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అమెజాన్లో కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే బాగా ఎక్కువ ప్రైస్లు అయితే ఉన్నాయి. నేను మీకు ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, అది మీరు ఫాలో అవ్వండి. ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు తీసుకుందాం అనుకునేటప్పుడు మీకు అంత అర్జెంట్ లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ టు కార్ట్ కొట్టేయండి. యాడ్ టు కార్ట్. అండ్ రెండోది ఏంటంటే విష్ లిస్ట్లో పెట్టేయండి. విష్ లిస్ట్లో పెట్టేస్తే మీరు అలాగ 2-3 డేస్ ఉంచేసిన తర్వాత దాని మీద మీకు లైట్నింగ్ డీల్ అనేది అప్లై అయ్యే అవకాశం ఉంది. సో లైట్నింగ్ డీల్ ఎప్పుడైతే మీకు పడిందో వెంటనే మీరు దాన్ని పర్చేస్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 1,000 అయితే మాత్రం పక్కాగా తగ్గుతుంది లైట్నింగ్ డీల్ వచ్చింది అని అంటే. సో లైట్నింగ్ డీల్ రావాలి అంటే ఎలా ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఒకటే ప్రైస్, తగ్గిస్తే అందరికీ ఒకవేళ తగ్గిస్తే లేకపోతే లేదు. కానీ అమెజాన్ ఏంటంటే మీకోలా నాకోలా ఉంటాయి అప్పుడప్పుడు ఆఫర్స్ అనేవి. సరేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇందులో క్లియర్గా చెప్పాలి అని అంటే డిజైన్ కోసం తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటో నేను చెప్పడం మర్చిపోయాను. ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు చాలా ఈజీగా స్పాయిల్ అవుతుంది. పైన గ్లాస్ ఏదైతే ఉందో చాలా ఈజీగా స్పాయిల్ అవుతుంది. అంటే పాలు పొంగినా లేకపోతే ఒక చిన్న మనకి ఉడుకుతున్నప్పుడు సైడ్ నుంచి చిన్న చిన్న వాటర్ వస్తూ ఉంటాయి చూడండి రైస్ ఉడుకుతున్నప్పుడు, అది పడినా సరే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే క్లీనింగ్ ఈజీగానే ఉంటుంది కానీ మెయింటైన్ చేయలేదు అనుకోండి ఖచ్చితంగా అది చాలా చండాలంగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో అంత మీకు ఎంత డస్టీగా ఉన్నా సరే పర్వాలేదు, స్టెయిన్లెస్ స్టీల్ని చూడగలం. కానీ ఇది ఈ గ్లాస్ మీద ఏదైనా సరే పడిందంటే ఇక అసలు ఈ గ్యాస్ స్టవ్ని చూడడానికి కూడా బాగోద్దు అనమాట. అంటే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మళ్ళీ మీకు వేస్ట్ అని చెప్తాను. ఇదనే కాదు, మన ఇల్లును కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తేనే ఇల్లు అందంగా ఉంటుంది. రెగ్యులర్గా మెయింటెనెన్స్ అవి లేకపోతే మాత్రం ఎంత ఇల్లు పెట్టి ఎంత కొనేసినా సరే వేస్ట్ అనే చెప్తాను. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.